తీస్తే నా జీవితం ఒక డైలీ సీరియల్ అవుతుంది. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఈ జీవితానికి చాలు చాలు. లేచలా నుంచులే, ఇంకా ప్రభాస్ అన్నక ఎలివేషన్స్ పడితే బాబోయ్. సో జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చోక్ పుచ్చోక్ వరుసకు వస్తాయి వీడియోలు. స్టార్ట్ చేద్దాం. మీరు కూడా వస్తారా? నేను 7 నుంచి అక్కడే పడుకుంటా, మీరు 9 రండి. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అయిపోయారా మీరు? అయితే ఏం చేస్తారు? థియేటర్ మూసుకోవాల్సిందే. ఒక్కొక్కడికి అబ్బబ్బబ్బబ్బ మీ అభిమానం సల్లగుండా పోరగాన్లు అన్నని చెప్తున్నా. ఎందుకు బాబ్జీ, ఈ మర్డర్ ఎట్టా ఉండాలంటే నేరాలు ఘోరాల్లో ఇదే హైలైట్ హత్య. ఏ ఉన్నాడ్రా బాబు మా అన్నయ్య? మాస్ బ్రో, ఐ హావ్ నో వర్డ్. రే మీరు మిస్ అయ్యారు కానీ లోపల పద్మశ్రీ గారు పర్ఫార్మెన్స్ ప్యాక్ ఆడేశారు తెలుసా? ఇక్కడ చూసాం భయ్యా. ఇక్కడ చూడటం కదా, లైవ్ లో చూస్తే భయం వేసింది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఎవడు బ్రో మ్యూజిక్ కొట్టింది బాబాయ్? బ్రో ఏంటి బ్రో బీజం ఏంటి బ్రో? బీజం ఏంటి? లేచలా నుంచులే, ఇంకా ప్రభాస్ అన్నక ఎలివేషన్స్ పడితే బాబోయ్. అన్న లేక సుఖాలు ఎక్కువైనాయి అందరికి. ఒక్కసారి అన్న ఎంట్రీ ఇచ్చిండు అనుకో, ఏ స్టార్ ఉన్నాడు ఇక్కడ. నా 5 రూపాయలు చూశారన్నావుగా, నాకు ఇంకో రూపం ఉంది, 6 రూపాయలు. ఈ నరసింహుని ఉగ్రస్వరూపం. ఈ జీవితానికి చాలు చాలు. బ్రో ఇండియన్ సినిమాకి, ఇండస్ట్రీకి బాసు ప్రభాస్. ఇంత క్లాస్ పెర్ఫార్మెన్స్, ఇంత హాలీవుడ్ సినిమా. నిజంగా ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎలా చేసిన సినిమా. చూస్తారు మొత్తం పోతారు. ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. నువ్వు వేరయ్యా, నువ్వు
వేరయ్యా. అబ్బాయిని అనవసరంగా తిట్టేశాం. ఆపితే ఆపావు గాని చాలా మంచి సీన్ చూపించావయ్యా. సారీ. ఒకటే మాట, కల్ట్ మాసొచ్చినాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అరే మామ, నువ్వు నా గుండెకాయరా.